హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. నేను మీ రాజీ. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం కదా, వచ్చేసింది. వచ్చిన తర్వాత చాలా టెన్షన్గా అనిపించింది. మీకు కూడా 90% మందికి అలాగే అనిపించుండొచ్చు. అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళకి అంత టెన్షన్ అనిపించదు, హ్యాపీగా ఉంటుంది. కానీ ఆల్రెడీ చదువుతూ ఉన్న వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంటుంది. నేను లైవ్లో అయితే ఆపేయనులేండి, అది మాత్రం ప్రామిస్ చేయగలుగుతాను. ఎందుకంటే మీ ఎమోషన్స్తో నేను ఆడుకోలేను. ఎందుకంటే ఆల్రెడీ అక్క లైవ్లో ఆపొద్దు, అలాగే కంటిన్యూ చేయండి, మీ వల్లే చదువుతున్నాం అని చాలామంది అన్నారు. దాన్ని నేను నిలబెట్టుకుంటాను. కాకపోతే ఫాస్ట్గా పెడతాను. పెద్ద పెద్ద చాప్టర్స్ ఇచ్చేసి టైం ప్రకారం మీకు పెన్తో రాసేసి పేపర్ మీద పెట్టేస్తాను. టైప్ చేసే టైం కూడా లేదు నాకు ఇంకా. సో పేపర్ మీద పెట్టేస్తాను, దాని ప్రకారం టైం చూసుకోండి. వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా ఉండండి. షెడ్యూల్ చూసుకొని ఆ చాప్టర్ కంప్లీట్గా చదివేసి ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ఒక పావు గంటే ఉంటుంది, ఒక 10 నిమిషాలు లేదా 10 to 15 మినిట్సే లైవ్ ఉంటుంది. ఒక అరగంట 45 మినిట్స్ అలా ఉండదు ఇంకా, టైంను బట్టి. సో వేస్ట్ చేసుకోకుండా 10 నిమిషాల్లో 10 క్వశ్చన్స్ అడుగుతాను, లేదా 15 మినిట్స్ దాటదనమాట. లైవ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీకు పోస్టులు ఇచ్చారు కేటగిరీ వైజ్, అలాగే క్యాస్ట్ వైజ్ అన్ని పోస్టులు ఉన్నాయి, జిల్లాల వారీగా పోస్టులు ఉన్నాయి. చూసుకోండి, ఒకసారి చూసుకోవడం తప్పలేదు. కానీ ఎన్ని పోస్టులు ఉన్నా మనం రాస్తాం కాబట్టి ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయో అది టెన్షన్ పడకుండా చూసేసుకుని పక్కన సిలబస్ చూసుకుని బుక్స్ ఉన్నాయో లేదో దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి, చదువుతున్న వాళ్ళు ఉంటే ఫాస్ట్గా చదవండి, చదివేసిన వాళ్ళు ఉంటే రివిజన్ చేయండి. ఓకే, నేను కూడా టైం వేస్ట్ చేసుకొని ఈసారి పెద్ద పెద్ద చాప్టర్స్ ఇచ్చేసి లైవ్ పెట్టేస్తాను. మీకు తోడుగా ఉంటాను డిఎస్సి వరకు, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? మీ ఫ్రెండ్గా చెప్తున్నాను, టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడడం వల్లే మెయిన్ నాకు 2 డిఎస్సీలు రాశాను, మూడోది ఇది, లాస్ట్ డిఎస్సి ఇది ఇంకా. సో 2 డిఎస్సీలు కూడా టెన్షన్ వల్లే మెయిన్ నాకు పోయాయి. ఆ టెన్షన్లో అటెంప్ట్ చేయడం కూడా సరిగ్గా చేయలేకపోయాను. మైనస్ అనమాట అది. ఆ టెన్షన్ పక్కన పెడితే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అదొకటి గుర్తుపెట్టుకొని ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. 45 రోజులు అంటే తక్కువేమీ కాదు, అలా అని ఎక్కువ కాదు. ఎక్కువ అడిగినా వాళ్ళని అర్థం ఉండదు ఇంకా, ఎందుకంటే వాళ్ళకి పట్టించుకోరు. యూట్యూబ్లో అలా చూస్తూ వాళ్ళు ఏం మార్చేయరు. సో టైం ఎక్కువ అని నేను ఎక్కువ ఇమ్మని అడగట్లేదు, కానీ ఇస్తే ఒకవేళ మధ్యలో ఏమైనా చేంజెస్ వచ్చి టైం ఇస్తే వెల్ అండ్ గుడ్. కానీ ఇవ్వరు, 99% ఇవ్వరు. ఇదే టైం టేబుల్. సో 45 డేస్ని యూటిలైజ్ చేసుకుని చదివేసుకోండి. మొదట ఏమైనా ఎస్జిటి వాళ్ళకి పెడితే మాత్రం అసిస్టెంట్ వాళ్ళకి ఒక 10 డేస్ ఎక్స్ట్రా ఉండొచ్చు మ్యాక్సిమం. అంటే 50 to 55 డేస్ చూసుకోండి. అంటే టార్గెట్ 45 డేసే పెట్టుకోండి, కానీ 50 to 55 డేస్ అనుకుని మనసుకు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎస్జిటి వాళ్ళు ఇంకా ఫాస్ట్గా చదవండి. అసిస్టెంట్ వాళ్ళు కొంచెం 50-55 డేస్ టైం టేబుల్ వేసుకొని ఫాస్ట్గా చదువుకోండి. ఓకేనా? అప్లికేషన్ టైం కూడా ఇచ్చేసారు. సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో చూసుకుని వాటికి అప్లై చేసుకుని, ఒరిజినల్స్ అలాగే స్టడీ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయో లేదో చూసుకుని అప్లై చేసేసుకుని బుక్స్ దగ్గర పెట్టుకుని చదువుకోండి. ఓకేనా? నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం కూడా ఫాస్ట్గా చదవండి. ఓకేనా? తర్వాత దేనికి టెన్షన్ పడొద్దు, మెయిన్ కంగారు పడకుండా ఆలోచించి ఫాస్ట్గా మాత్రం చదవండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఎప్పటికీ మీకు తోడుంటూ డిఎస్సి వరకు మీ ఫ్రెండ్ని. థ్యాంక్ యూ సో మచ్.